కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలలో ముఠా రాజకీయాలలో చెన్నారెడ్డిని గద్దెదించడం కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మజ్లిస్ పార్టీని ముందు పెట్టి హైదరాబాద్లో అమాయక ప్రజలైనటువంటి హిందువుల మీద ఊచకోత కోసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది, మజ్లిస్ పార్టీది. నేను చెప్పాలా, చెన్నారెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అంత దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని మజ్లిస్ పార్టీ గురించి విమర్శిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ అరాచకాలకు, మజ్లిస్ పార్టీ దుర్మార్గాలకు, మజ్లిస్ పార్టీ రౌడీజానికి, గూండాయిజానికి ఎవరైనా కారణం అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మంత్రులు ఈరోజు బీఆర్ఎస్ కూడా అంతే అనుకోండి, మజ్లిస్ పార్టీ అనుమతి లేకుండా పాతపట్నంలో తిరిగే పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ నేటి బీఆర్ఎస్ పార్టీ కానీ పోలీస్ అధికారుల యొక్క పోస్టింగ్ కానీ, రెవెన్యూ అధికారుల పోస్టింగ్ కానీ, హైదరాబాద్లో పోలీస్ కమిషనర్ లాంటి ఉన్నత స్థాయి పదవులు కానీ ఎవరు అనుమతితో ఇస్తా ఉన్నారు? రాహుల్ గాంధీ. మీ పార్టీ అధికారం ఉంటే మీ అనుమతి, ఈరోజు మీ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అనుమతితో మీరు మాకు కథలు నేర్పుతున్నారు, పాఠాలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీ గూండాయిజాన్ని, రౌడీజాన్ని సహించే పరిస్థితి లేదు. తప్పకుండా మీరు ఎంత సమర్థించినా మజ్లిస్ పార్టీకి, మీ రెండు పార్టీల మధ్యలో మజ్లిస్ పార్టీ ఎంత సంయోజన చేస్తున్నప్పటికీ కూడా మజ్లిస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా 30వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 50 ఏళ్ళుగా తెలంగాణ పట్ల వివక్షత చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా గత 10 ఏళ్ళుగా తెలంగాణను కాంగ్రెస్ లాగానే దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ